వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో నోరూరించే కమ్మటి పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పుదీనా చట్నీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా పుదీనా పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా పుదీనాను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా మట్టి లేకుండా కడగాలి. ఇక్కడ నేను పుదీనా ఆకులను 2-3 కప్పులు తీసుకున్నాను. కాడలు కాకుండా కేవలం ఆకులను మాత్రమే తెంపి తీసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టాలి. అలాగే పచ్చిమిర్చిని కడిగి తుడమలు తీసి పక్కన పెట్టాలి. ఇక్కడ నేను 15 నుండి 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం నల్లటి మిరపకాయలు అయితే 15 వరకు సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి వేడయ్యాక ఇందులోకి 1/3 కప్పు వరకు నువ్వులను తీసుకోవాలి. నువ్వులను 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు కొద్దిగా చిటపటలాడితే సరిపోతుంది. నువ్వులు తీసుకోవడం వలన చట్నీని ఎంతో రుచిగా అలాగే ఫుల్ ప్రోటీన్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై అదే పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని వేసి వేయించాలి. ఇలా పచ్చిమిర్చి కూడా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసి వేయించాలి. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించాలి. కలిపేటప్పుడు పుదీనాలోంచి నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి నీళ్లు లేకుండా పోయే వరకు వేయించాలి. దీన్ని కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టమాటాలను కట్ చేసినవి ఇందులో వేసి వేయించాలి. టమాటా ముక్కలను మెత్తపడే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి వేయించాలి, కలపాలి. వీటిని మెత్తపడే వరకు వేయించాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన నువ్వులను తీసుకొని మిక్సీ పట్టాలి. నువ్వులను ముందుగానే మిక్సీ పట్టుకుంటే పలుకు పలుకుగా ఉండవు. పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోకి వేయించిన పుదీనాను మగ్గించిన టమాటా చింతపండుని 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టాలి. పచ్చగా మిక్సీ పట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యన ఆపుతూ మిక్సీ పడితే ఇలా కోర్సుగా అవుతుంది. పుదీనా చట్నీ ఇక్కడ చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి. మరో పక్కన పోపు కోసం తడక ప్యాన్ పెట్టి స్టవ్ పై ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలు వేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. కొద్దిగా కడిగిన కరివేపాకును వేసి కలపాలి. పోపు ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పోపుని ముందుగా చేసి పెట్టుకున్న చట్నీలోకి వేయాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని పుదీనా చట్నీలో బాగా కలపాలి. అంతే, ఎంతో కమ్మగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయినట్టే. పుదీనా చట్నీలో నువ్వులు వేసాం కాబట్టి హెల్త్కి ఎంతో మంచిది. అంతేకాకుండా నువ్వులు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ అన్నంలోకి కానీ రోటీలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ పుదీనా చట్నీని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇది కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.